హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టాబుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు మనం స్మార్ట్ మనీకి ఉన్న రీటైల్ ట్రేడర్స్ మనీకి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకుందాం. అంటే జనరల్గా ఒక నోషన్ ఉంటుంది ట్రేడింగ్ కమ్యూనిటీలో, ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక స్మార్ట్ మనీ ఎంటర్ అయినప్పుడు దానితో పాటు మనం ప్రయాణం చేస్తే ప్రాఫిట్స్లో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే మనం రీటైల్ ట్రేడర్స్, ఇమ్మెచ్యూర్ ట్రేడర్స్ని రీటైల్ ట్రేడర్స్ అంటే చిన్న చిన్న మనీతో ట్రేడ్ చేసే వాళ్ళని రీటైల్ ట్రేడర్స్ అనుకుంటాం. కానీ రీటైల్ ట్రేడర్స్ అంటే నా దృష్టిలో మనీతో సంబంధం లేకుండా, సరైన నాలెడ్జ్ లేకుండా, సరైన రిసోర్సెస్ లేకుండా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళందరినీ రీటైల్ ట్రేడర్స్ కింద కేటగరైజ్ చేయొచ్చు. మనీతో సంబంధం లేకుండా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది అనమాట. అంటే ఏదైనా ఒక మూమెంట్ స్టార్ట్ అవగానే అందులో ఒక ప్రాఫిట్ లాస్ ఏదో ఒకటి అందులో ట్రేడ్లోకి ఎంటర్ అయిపోవాలి, దీంట్లో ఏదో సంపాదించేసేయాలి, ఏదో చేసేయాలి అనే ఆత్రంతో తొందరగా ఎంటర్ అవుతారు తప్ప డిఫరెంట్ పారామీటర్స్ చూసుకొని రూల్ బేస్డ్గా దీన్ని ఒక బిజినెస్ లాగా చూడడం అనేది జరగదు. సో మనీ ఎంత పెట్టారు అనే దాంతో సంబంధం లేకుండా ట్రేడర్స్ని రీటైల్ ట్రేడర్స్ స్మార్ట్ ట్రేడర్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. మనం ట్రేడ్ చేసేప్పుడు స్మార్ట్ ట్రేడర్స్ అంటే స్మార్ట్ మనీ, వీళ్ళు తీసుకునే డెసిషన్స్, మనీ ఫ్లో కదా మనకు లాస్ట్కి మార్కెట్లోకి మనీ ఎవరి ద్వారా వస్తుంది? రీటైలర్ ట్రేడర్స్ మనీ మార్కెట్లోకి వస్తుందా, స్మార్ట్ ట్రేడర్స్ మనీ మార్కెట్లోకి వస్తుందా అనే దాన్ని బేస్ చేసుకునే మనం చేయబోయే ట్రేడ్స్ జనరల్గా ఉంటే మనం ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో స్మార్ట్ ట్రేడర్స్ని స్మార్ట్ మనీ అని, రీటైల్ ట్రేడర్స్ని ఇమ్మెచ్యూర్ మనీ అని పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఏంటి అంటే స్మార్ట్ ట్రేడర్స్ స్మార్ట్ డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి దాన్ని స్మార్ట్ మనీ కింద అంటారు. వాళ్ళ డెసిషన్స్ ఎప్పుడు కూడా ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్తో కూడుకున్నవి అండ్ ఒక రిసోర్స్ ఓరియంటెడ్గా వాళ్ళ దగ్గర చాలా రీసెర్చ్ చేసి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత ట్రేడ్లోకి ఎంటర్ అవుతుంటారు. కాబట్టి ఈ రెండు విధాలుగా మనకు మనీని కేటగరైజ్ చేయవచ్చు అనమాట. ఎవరి మనీ మార్కెట్లోకి వచ్చింది, మనం ఎటువైపు నిల్చోవాలి అని. సో ఫస్ట్ ఈ రెండింటి మధ్యలో మనకు డిఫరెన్సియేషన్ తెలియాలి అంటే, సో వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది ముందు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళే ముందు అసలు జనరల్గా వీళ్ళిద్దరిని కలుపుకొని మార్కెట్లో ఒక ట్రేడర్ యొక్క బిహేవియర్స్ ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఆ తర్వాత వీటిలో రీటైల్ ట్రేడర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, స్మార్ట్ ట్రేడర్స్ ఎలా బిహేవ్ చేస్తారో చూసిన తర్వాత వీళ్ళని ఎలా పట్టుకోవాలి, ఈ స్మార్ట్ మనీ వచ్చిందా లేదా మార్కెట్లోకి అనేది మనం ఎలా తెలుసుకోవాలి, దానికి కావాల్సిన టూల్స్ మనకి మార్కెట్లో ఏం ఉన్నాయి, ఇప్పుడు దాన్ని యూజ్ చేసి ఎలాగ మనం ట్రేడ్ చేయొచ్చు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక స్టాక్ వచ్చి 100 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి. ఈ స్టాక్ అనేది ప్రైస్ పెరుగుతూ వచ్చింది, 110 రూపీస్ దగ్గరకు వచ్చింది. ఈ 110 రూపీస్ దగ్గర సెల్లింగ్ స్టార్ట్ అయింది. 110 కాస్త ఇప్పుడు మళ్ళీ ఇంతకు ముందు ఉన్న ప్రైస్ ఉంది కదా 100, ఈ 100 ప్రైస్ దగ్గరకు వచ్చి ఆగింది అనుకుందాం. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈ మొత్తం రన్ని చూశారు అండ్ ఈ మొత్తం ఫాల్ని చూశారు అనుకుందాం. వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఇంకా ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు. 110 వరకు చూసి తర్వాత 100 దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ చూశారు. ఇప్పుడు వీళ్ళ సైకలాజికల్గా వీళ్ళ బ్రెయిన్లో ఫిక్స్ అయ్యి ఉండేది ఏంటంటే 110 అనే పాయింట్ దగ్గర సెల్లింగ్ ప్రెషర్ పెరిగింది. సో అక్కడి నుంచి సప్లై ఎక్కువ వచ్చింది. అంటే ప్రైస్ ఎలా కదులుతుంది అంటే డిమాండ్ అండ్ సప్లై బేస్డ్గా కదులుతుంది. కాబట్టి సప్లై ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ నుంచి ప్రైజెస్ పడిపోవడము, డిమాండ్ ఏ ప్రైస్ దగ్గర ఎక్కువ వస్తే ఆ ప్రైస్ దగ్గర పెరగడం లాంటిది జరుగుతూ ఉంటుంది కదా. సో ఈ ప్రైస్ పాయింట్ని వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు 110 అనే ప్రైస్ని వీళ్ళు చూశారు కదా ఇంతకుముందు, ఈ ప్రైస్ని గుర్తుపెట్టుకుంటారు. ఒక సినారియో ఆలోచిద్దాం. ఇప్పుడు 100 నుంచి మళ్ళీ నెక్స్ట్ 100 దాకా వెళ్ళింది, 110 దగ్గరికి వెళ్ళింది అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫ్యూ డేస్లో వీళ్ళు ఏం చేస్తారు, ఇది ఇంతకుముందు 110 అనేది చూసి ఆ తర్వాత ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ రావడం కూడా చూసి అక్కడి నుంచి 100కి మళ్ళీ పడిపోవడం గమనించారు. కాబట్టి ఈ పాయింట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అవునా? సో ఈ ఫస్ట్ సినారియోలో ఎందుకు ఫాల్ అయింది అనేది పక్కన పెడితే, సెకండ్ సినారియోకి వచ్చేప్పటికీ ఆల్రెడీ ఇందులో ఉన్న వాళ్ళు ఈ ఫస్ట్ సినారియోని చూసి సెకండ్ టైం సెల్లింగ్ స్టార్ట్ చేయడం వల్ల వీళ్ళ సెల్లింగ్ వల్ల పడిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఒక విషయస్ సర్కిల్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలాగా మళ్ళీ ఇక్కడికి పడిపోయిన తర్వాత ఇదే పీపుల్ 100 దగ్గర లాస్ట్ టైం వచ్చిన తర్వాత 110 వరకు వెళ్ళింది కదా అని మళ్ళీ ఇక్కడ బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. సో ఇక్కడ బయ్యింగ్ ప్రెషర్ స్టార్ట్ అవుతుంది.
ఇది బయట వాళ్ళు గమనించినప్పుడు, ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇది అనుకోండి, బయట వాళ్ళు గమనించినప్పుడు సేమ్ ఇదే ప్యాటర్న్లో 100 దగ్గరకు వచ్చినప్పుడు బయ్యింగ్ క్వాంటిటీ పుష్ చేయడం మార్కెట్లోకి, 110 దగ్గరకు వచ్చినప్పుడు సెల్ చేసేసుకోవడం లాంటిది చేస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడేమవుతుంది, సో ఆటోమేటిక్గా 100 అనేది సపోర్ట్ కింద మారిపోతుంది, 110 అనేది రెసిస్టెన్స్ కింద మారిపోతుంది. మనం ఒక కోట్లాది మంది ట్రేడ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకొని లేదు ఈసారి అమ్మకూడదు, ఈసారి పెట్టుకుందాము అని కమ్యూనికేట్ చేసుకోవడానికి కుదరదు. కాబట్టి మార్కెట్లో ఒకసారి అంటూ ఒక సర్కిల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక కన్సాలిడేషన్ అంటూ ఇలాగే చాలా కాలం ఈ రెండు ప్రైస్ పాయింట్స్ని గుర్తుపెట్టుకునే మార్కెట్ ఆ ప్రైస్ పాయింట్స్ మధ్యలో కన్సాలిడేట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక సినారియో ఆలోచిద్దాం. ఇందాక చెప్పుకున్నట్టు 100 నుంచి 110కి వెళ్ళింది. ఇలాగే కొంతకాలం కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక పాయింట్లో ఇది బ్రేక్ అయిపోయి 115 లేదా 120కి వెళ్ళిపోయింది అనుకుందాం. ఇప్పుడు 100 దగ్గర ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు 110 దగ్గర ఇంతకాలం కన్సాలిడేట్ అయిపోయింది, ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత 120కి వచ్చింది కదా, సో నెక్స్ట్ మళ్ళీ ఈ రేంజ్లో కనుక వస్తే, ఈ లోపలికి కనుక వస్తే మళ్ళీ ఈ రేంజ్ ఫిక్స్ అవుతుంది కదా. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు. ఈ పాయింట్ కనుక మళ్ళీ రివర్స్ అవుతే ఎగ్జిట్ అయిపోదాం, లేదు అంటే ఇది రైట్ చేయొచ్చు అని. ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడ నుంచి ఒకవేళ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బయ్యింగ్ కనుక నిజంగా వచ్చి ఈ వెనక్కి రివర్స్ అవ్వలేదు అనుకోండి, ఈ ప్రైస్ పాయింట్ అనేది అందరి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే 110 తర్వాత చాలా పెద్ద మూమెంట్ వచ్చింది, సో అది రివర్స్ అవ్వకుండా ఇలాగే 110 120 నుంచి 115కి వచ్చింది, మళ్ళీ 125కి వెళ్ళింది, 110కి వచ్చింది, 117 118కి వచ్చింది తప్ప మళ్ళీ 110 పాయింట్ టచ్ చేయలేదు అనేది గుర్తుంచుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కింద మారిపోతుంది. సో ఈ సైకలాజికల్ ప్రాసెస్ ఏదైతుందో, ఇప్పటి వరకు ఇది రెసిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ 100 నుంచి 110 దగ్గరికి వెళ్ళిన తర్వాత సెల్లింగ్ అంటూ స్టార్ట్ అయింది కదా, ఒక్కసారి ఇది బ్రేక్ అయిన తర్వాత ప్రైస్ మూమెంట్ వచ్చిన తర్వాత ఇది నెమ్మదిగా రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ కింద మారిపోతూ ఉంటుంది. సో అలాగా సపోర్ట్స్ బ్రేక్ అయినప్పుడు ఆ సపోర్ట్స్ ఇప్పుడు ఇదే రివర్స్లో అనుకున్నారనుకోండి, కిందికి వెళ్ళిపోయిన తర్వాత పైకి వచ్చినప్పుడు ఈ ప్రైస్ పాయింట్ని గుర్తుపెట్టుకొని ఈ ప్రైస్ దగ్గర మళ్ళీ అమ్మేస్తూ ఉంటారు. సో ఇలాగా సపోర్ట్ ఏమో రెసిస్టెన్స్ కింద మారడం, రెసిస్టెన్స్ ఏమో సపోర్ట్ కింద మారడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి బిహేవియర్ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ బ్రేక్అవుట్లో స్మార్ట్ మనీ వస్తే ప్రైస్ అనుకున్నట్టుగా అంటే ఇందాక సినారియో లాగా పైకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఒకవేళ రీటైల్ ట్రేడర్స్ అత్యుత్సాహంతో ఇక్కడ జనరల్గా జరిగే ట్రేడింగ్ కన్నా ఒక 10% 20% ఎక్కువ ట్రేడింగ్ జరిగింది అనుకోండి, బ్రేక్అవుట్ జరిగినా అది వెంటనే ఫెయిల్ అయిపోయి మళ్ళీ ట్రేడింగ్ రేంజ్లో పడుతుంది. ఇక్కడ చాలామంది నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ స్మార్ట్ మనీ వచ్చిందా లేకపోతే రీటైల్ ట్రేడర్సే ఇది చేస్తున్నారా అనే విషయం ఎట్లా కనుక్కోవచ్చు అంటే, మనకు మార్కెట్లో ఉన్న అవైలబుల్గా ఉన్న ఇండికేటర్ ఏముంది దానికి తెలుసుకోవడానికి అంటే వాల్యూమ్స్. ఏ బేసిక్ చార్ట్ తీసుకున్నా కూడా మనకి వాల్యూమ్ అనేది ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటుంది. చార్ట్ కింద మనం వాల్యూమ్స్ అనేవి ఇవ్వబడుతుంది అనమాట. సో ఈ వాల్యూమ్ ఏంటి అంటే మనకు జనరల్గా ఏదైనా క్యాల్కులేషన్ ఎలా ఉంటుంది, 100కి ఇంకొక 100 కలిపితే ఎంత అంటే 200 అంటాం. కానీ వాల్యూమ్ దగ్గరకు వచ్చేప్పటికి 100కి 100 కలిపితే 100 అవుతుంది. ఇది ఎలాగా అంటే, నా దగ్గర 100 షేర్స్ ఉన్నాయి, వేరే వాళ్ళకి అమ్మేశాను, వాళ్ళు 100 షేర్స్ కొనుక్కున్నారు. సో జనరల్గా నోషన్ ఎలా ఉంటుంది అంటే 100 నేను అమ్మాను, ఇంకొక అతను 100 కొన్నాడు కాబట్టి టోటల్ వాల్యూమ్ వచ్చేసి 200 అనుకుంటారు, కానీ అది 100 వాల్యూమ్. సో కానీ మరి ఇలాగైతే వాల్యూమ్ బార్ చార్ట్లో కింద మనం చార్ట్ కింద చూసుకుంటే ఇలాగ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కనబడుతూ ఉంటుంది కదా. ఇది ఎలా సాధ్యపడుతుంది, తక్కువ ఎక్కువ ఎలా సాధ్యపడుతుంది అంటే క్యుములేటివ్ కౌంట్ వేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ నేను 9:30కి ఒక 100 షేర్స్ కొన్నాను అనుకోండి, టోటల్ వాల్యూమ్ 100. తర్వాత ఒక 1 అవర్ తర్వాత 400 షేర్స్ ట్రేడ్ అయ్యాయి అనుకోండి, వాల్యూమ్ 400, కానీ మనకి చార్ట్లో కింద ఇచ్చేది ఏంటంటే క్యుములేటివ్ వాల్యూమ్ ఇస్తారు. ఈ 400 + 100, సో అప్పుడు 500 అవుతుంది. సో అలా ఇప్పుడు మీరు వాల్యూమ్ చార్ట్ చూసుకుంటే మార్నింగ్ 400 ఉందనుకోండి, 100 ఉందనుకోండి, తర్వాత 400 యాడ్ అయినా కూడా వాల్యూమ్ చార్ట్ మాత్రం 500 చూపిస్తాం. ఎందుకంటే ఈ రెండు క్యుములేటివ్.
నెక్స్ట్ 100 యాడ్ అయింది అనుకోండి, ఆ నెక్స్ట్ వచ్చేసి 600 చూపిస్తుంది. సో ఇలాగ క్యుములేటివ్ వాల్యూమ్ని మనకి ప్రైస్ చార్ట్ కింద ప్లాట్ చేయడం జరుగుతుంది. ఇది చార్ట్ మీద మీకు చూపిస్తాను ఎలాగా వస్తుంది అని. సో ఈ వాల్యూమ్ని బేస్ చేసుకొని మనం ఎలాగ స్మార్ట్ మనీ రీటైల్ మనీ ఎలాగ డిఫరెన్షియేట్ చేస్తాము అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎల్ఐసి ఉంది. ఎల్ఐసి మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. సో ఈ ఎల్ఐసి దగ్గర ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటాయి. మార్కెట్లో దగ్గర ఒక 12% ఆఫ్ మార్కెట్ని ఎల్ఐసి హోల్డ్ చేస్తూ ఉంటుంది. సో అంటే ఒక 10 lakh crores అనుకోండి, 10 lakh crores మార్కెట్లో దీని ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంత పెద్ద సంస్థ వచ్చి మార్కెట్లో ఒక కంపెనీ యొక్క షేర్లు కొనాలి అని డిసైడ్ అయినప్పుడు అది వచ్చి 100 200 కొనదు కదా, వచ్చి ఎంత తీసుకుంటుంది, ఒక 10 లక్షల షేర్లు లేదా 20 లక్షల షేర్లు కొంటారు. వీళ్ళు కొనేప్పుడు వీళ్ళు చాలా తెలివిగా చేస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మార్కెట్లో ప్రైస్ మూమెంట్ అనేది డిమాండ్ సప్లై బేస్డ్ కదా. ఇప్పుడు సడన్గా ఇన్ని లక్షల షేర్లకి డిమాండ్ కనుక మార్కెట్లో వస్తే ఆటోమేటిక్గా అవతలి వాళ్ళు అమ్మడం చీప్గా అమ్మరు కదా, చాలా డిమాండ్ ఉంది, నేను ఇంకా పెంచుతూ పోతూ ఉంటా ప్రైస్ అని చెప్పేసి బిడ్ ఆస్క్లో వచ్చేసి ఎవరైతే అమ్ముతూ ఉంటారో వాళ్ళు చాలా హై ప్రైజెస్ కోట్ చేస్తూ ఉంటే దాని ఫలితంగా మనకి మార్కెట్ పెరిగిపోతూ ఉంటుంది. ఇలా పెరిగితే వీళ్ళకి లాభం ఉండదుగా. వీళ్ళు ఇప్పుడు ఎందుకు కొంటున్నారు, ఒక ప్రైస్ని చీప్ ప్రైస్ కింద అనుకున్నప్పుడు వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఒక 20% అయినా మూమెంట్ రావాలి, 10 to 20% మూమెంట్ వస్తే అప్పుడు మళ్ళీ బుక్ చేసుకోవచ్చు ప్రాఫిట్ అని, ఈ మార్జిన్ కోసం కదా వాళ్ళు కొనేది. సో వీళ్ళు కొంటున్న విషయం ప్రైజ్లో కనుక రిఫ్లెక్ట్ అవుతే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి, చీప్గా వాళ్ళకి దొరకదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కొంచెంగా కొంటూ ఉంటారు. ఎంత కొంచెంగా కొన్నా కూడా వీళ్ళు ప్రైజ్లో మ్యానిపులేట్ చేయగలుగుతారు. కానీ అంటే ప్రైజ్లో ఇప్పుడు 100 ఉంది, 110 దగ్గరకు వచ్చేంత వరకు కొంటారు, మళ్ళీ కొండం ఆపేస్తారు. మళ్ళీ ఇప్పుడు 100కి పడిపోయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ సప్లై డిమాండ్ ఆగిపోతుంది కదా, మళ్ళీ 100 పడిపోయినప్పుడు మళ్ళీ ఆర్డర్స్ పుష్ చేస్తారు. సో మళ్ళీ 110 వరకు కొంటారు, మళ్ళీ అక్కడ ఆపేస్తారు, 100కి పడిపోతుంది, మళ్ళీ అక్కడ కొనడం స్టార్ట్ చేస్తారు. సో ఇలాగేంటంటే వాళ్ళకి యావరేజ్ ప్రైస్ 105 దగ్గర అలాగా యావరేజ్ ప్రైస్లో వాళ్ళకి హ్యూజ్ క్వాంటిటీ షేర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇదంతా అయిపోయిన తర్వాత, ఇంత హ్యూజ్ మనీ ఇందులోకి వచ్చిన తర్వాత ప్రైస్ మూమెంట్ జరుగుతుంది కదా, అప్పుడు వీళ్ళు అప్పర్ లెవెల్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట వాళ్ళకి. సో వీళ్ళు కొన్న తర్వాత ఎందుకు మా ప్రైస్ వాళ్ళ సైడ్లో మూవ్ అవ్వాలి, వాళ్ళ ఏమన్నా ప్రైస్ మూవ్ అవ్వడానికి ఏమన్నా మ్యానిపులేషన్స్ చేస్తారంటే అలా ఏమి ఉండదు. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఐసిఐసిఐ సెక్యూరిటీస్కి కానీ కోటాక్ సెక్యూరిటీస్కి కానీ మీరు వెళ్ళి చూసినట్లయితే వాళ్ళ దగ్గర టీమ్స్ ఎలా ఉంటాయంటే 200 నుంచి 300 మంది టెక్నికల్ అనలిస్టులు, ఫండమెంటల్ అనలిస్టులు మార్కెట్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. కొన్ని క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టి మార్కెట్లో కంపెనీ యొక్క వాల్యూ ఏంటి, దాని ఫేర్ వాల్యూ ఎంత ఉండాలి, ఇప్పుడు జరుగుతున్న ప్రాస్పెక్ట్స్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్లో వాటికి ఎలాంటి గ్రోత్ ఉండడానికి అవకాశం ఉంది అనే అనాలిసిస్ చేస్తూ దానికి సంబంధించిన రిపోర్ట్లు తయారు చేసి వాటి బేస్డ్ మీద వాళ్ళు డెసిషన్స్ బయ్యా సెల్లా అనే డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో ఇంత రీసెర్చ్తో బ్యాక్ అయి ఉన్న డాటా కాబట్టి ఆ మనీ స్మార్ట్ మనీ లోపలికి వచ్చినప్పుడు వాళ్ళ సైడ్ మార్కెట్ మూవ్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు కూడా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, కానీ ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మనం అంత రీసెర్చ్ చేయలేము, అంత రిసోర్సెస్ మన దగ్గర ఉండవు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి వాళ్ళ వైపులో నిలబడడానికి అవకాశం మనం తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ వాల్యూమ్లో మనకు తెలుస్తుంది కదా. సో వాల్యూమ్ని బట్టి ఎలాగ మనం డిసైడ్ అవుతాము అంటే, ఏదైనా ఒకటి ప్రైస్ పెరుగుతూ వాల్యూమ్ పెరుగుతుంది అనుకోండి, అప్పుడు దాన్ని బుల్లిష్ బయాస్ కింద కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఇందాక చెప్పా కదా, స్మార్ట్ మనీ వచ్చినప్పుడు మొత్తం మ్యానిపులేట్ చేయకపోయినా వాళ్ళ బయ్యింగ్ క్వాంటిటీస్ హెవీగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కొన్నప్పుడు కొంచెం ప్రైస్ మూవ్మెంట్ అంటూ జరుగుతుంది. సో ప్రైస్ పెరుగుతూ వాల్యూమ్ పెరిగితే అప్పుడు దాన్ని బుల్లిష్ బయాస్ కింద తీసుకోవాలి. అదే ప్రైస్ పడిపోయేప్పుడు వాల్యూమ్ పెరిగిందనుకో అప్పుడు అది బేరిష్ బయాస్. ఎందుకు, ఇక్కడ కూడా వాల్యూమ్స్ పెరుగుతూ ఉన్నాయి,
ప్రైస్ పడిపోతుందంటే సప్లై చాలా హెవీగా ఉంది అని. సో స్మార్ట్ మనీ అమ్మేస్తున్నట్టుగా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్రైస్ ఎప్పుడైతే వాల్యూమ్ పెరుగుతూ దానికి అనుగుణంగా ఏం జరుగుతుందో దాన్ని ఆ బయాస్ కింద తీసుకుంటాం. ఇక్కడ వాల్యూమ్ పెరుగుతుంది, ప్రైస్ పడిపోతుంది, సో బేరిష్ కింద. వాల్యూమ్ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది, బుల్లిష్ కింద. సో అదే ప్రైస్ పెరుగుతూ వాల్యూమ్స్ పడిపోవడం కానీ లేదా ఏదో న్యూట్రల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు దీన్ని న్యూట్రల్ కిందే తీసుకోవాలి. ఎందుకు అంటే ప్రైస్ పెరుగుతుంది కానీ వాల్యూమ్లో పెద్ద డిఫరెన్స్ రావట్లేదు అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్, చిన్న చిన్న ట్రేడర్స్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు, అంత సిగ్నిఫికెంట్ మూమెంట్ రావడానికి అవకాశం ఉండదని తీసుకోవాలి. సో అలాగా మన ప్రైస్ మూమెంట్తో వాల్యూమ్ ఎటువైపు బిహేవ్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనం స్మార్ట్ మనీ వచ్చిందా మార్కెట్లోకి లేదంటే రీటైల్ మనీ వచ్చిందా మార్కెట్లోకి అని మనం అంచనా వేసుకొని దాని ప్రకారంగా ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి చార్ట్లోకి వెళ్ళి ఏదైనా చార్ట్లో చూద్దాం. ఈ వాల్యూమ్స్ ప్రైజెస్తో కంపేర్ చేసుకొని అలాంటి మూమెంట్లు ఏమన్నా వచ్చాయా ఇంతకుముందు, సో ఎలాగ దాన్ని అనలైజ్ చేయాలనేది మనం ప్రైస్ చార్ట్లో చూద్దాం. సో ఇక్కడ మనం రిలయన్స్ చార్ట్ని డైలీ చార్ట్లో వేశాను. ఇప్పుడు చూస్తే ప్రీవియస్ది నేను ఇది పాతది గడిచిపోయింది వేస్తున్నాను, ఎందుకంటే మనకు ఒకసారి అయిపోయిన తర్వాత దాంట్లో చేయడం కన్నా మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను నేను ఎలాగా ఎవాల్వ్ అయింది ట్రేడ్ అనేది. చూడండి ఇక్కడ చాలా కాలం నుంచి అక్టోబర్ ఇక్కడ నుంచి చూడండి 2019-18 దగ్గర నుంచి ఈ ప్రైస్ అనేది ఈ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ చూసారా, ఈ ప్లేస్లో వచ్చేసి సపోర్ట్ తీసుకుంటుంది. ఒక పాయింట్లో బ్రేక్అవుట్ అనేది అయితే జరిగింది, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది, బ్రేక్అవుట్ మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ అయిన తర్వాత ఇలా వెళ్ళింది కదా. ఇప్పుడు ఇందాక మనం బోర్డు మీద చెప్పుకున్నట్టు ఇక్కడంతా కన్సాలిడేషన్. ఈ ప్రైస్ పాయింట్ని ట్రేడర్స్ గుర్తుపెట్టుకున్నారు. ఇక్కడికి రాగానే బయ్యింగ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడికి రాగానే సెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు ఇక్కడ బ్రేక్అవుట్ అంటూ జరిగింది. ఈ బ్రేక్అవుట్లు ఇలాగా జరిగిన తర్వాత అది ఫెయిల్ అయింది కదా. సో మనం ఇంత కన్సాలిడేషన్ తర్వాత వచ్చిన బ్రేక్అవుట్ ఇది వెళ్ళిపోయేదా ఉండేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే వాల్యూమ్స్ని బేస్ చేసుకొని చెప్పాలనుకున్నాం కదా. ఇప్పుడు వాల్యూమ్స్ ఏ దాన్ని బేస్ చేసుకోవాలి, ముందు రోజుని బేస్ చేసుకోవాలా, ఆ తర్వాత రోజుని బేస్ చేసుకోవాలా, ఎన్ని మంత్స్ని కన్సిడర్ చేసుకొని ఇది ఎక్కువ వాల్యూమ్ తక్కువ వాల్యూమ్ అనేది ఎలా డిసైడ్ అవ్వాలి అనేది ఒక డౌట్ ఉంటుంది కదా. దాన్ని ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు వాల్యూమ్ మీద జనరల్గా ఏంటంటే 10 పీరియడ్ యావరేజ్ చేసుకుంటాం. అంటే గత 10 days నుంచి ఉన్న ఇప్పుడు 10 పీరియడ్ అంటే మనం డైలీ చార్ట్ చూస్తున్నాం కాబట్టి 10 days కింద వస్తుంది. ఇది 10 పీరియడ్ కదా, ఇది 1 2 3 4 అలాగా 10 periods బ్యాక్కి వేసుకొని ఆ మొత్తం యావరేజ్ని ఇక్కడ యావరేజ్ లాగా ప్లాట్ చేస్తారు. సో 10 పీరియడ్ యావరేజ్లో డైలీ చార్ట్ చూసేప్పుడు 10 days యావరేజ్ అని అర్థం. వీక్లీ చార్ట్లో చూస్తున్నారు అనుకోండి 10 weeks యావరేజ్ అని అర్థం. సో ఏ చార్ట్ చూసినా కూడా వాల్యూమ్ జనరల్గా ఏంటంటే ఇంట్రాడే కన్నా డైలీ చార్ట్లో వీక్లీ చార్ట్లో దాని సిగ్నిఫికెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్మార్ట్ మనీ ఎప్పుడు కూడా ఇంట్రాడే ట్రేడ్స్ చేయడానికి రాదు. ఒక ₹1,00,00,000 మనీ మీ దగ్గర ఉందనుకోండి, దానికి 1% సంపాదించాలి అనుకున్నారనుకోండి, అంటే ₹1,00,000 సంపాదించాలి అంటే ₹1,00,00,000 తీసుకొచ్చి ఇంట్రాడేలో పెట్టి అదే రోజు ఎగ్జిట్ అవ్వాలంటే మార్కెట్ మొత్తం అతలకుతలం అయిపోద్ది తప్ప మీకు పెద్ద దాని నుంచి వచ్చే ఇది ఉండదు. అంటే నేను ఒక నోషనల్ నెంబర్ చెప్తున్నాను. 1,00,00,000 అంటే నా ఉద్దేశంలో ఒక hundreds of crores అలా ఉన్నవాళ్ళు 1% 2% సంపాదించాలి అనుకుంటే ఇంట్రాడేల్లో చేయరు. కాబట్టి వాల్యూమ్ సిగ్నిఫికెన్స్ ఎప్పుడు కూడా ఇంట్రాడేల్లో కన్నా డైలీ చార్ట్లో కానీ వీక్లీ చార్ట్లో కానీ వాటి సిగ్నిఫికెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని మనం డైలీ చార్ట్లో చూస్తున్నాం. ఇప్పుడు ట్రెండ్ అబ్జర్వ్ చేయాలి. ఒకటి, వాల్యూమ్ ప్రీవియస్ 10 days యావరేజ్ కన్నా ఎక్కువగా ఉందా అనేది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ అది ఎలా ఉంది, రేజ్ అవుతుందా లేదంటే ఫాల్ అవుతుందా, స్టాగ్నెంట్గా ఉందా అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పాయింట్లో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి దీంతో సమానంగా ఉన్న వాల్యూమ్స్ చూసారా, స్టాగ్నెంట్గా ఉన్నాయి. ఎబో యావరేజ్ వెళ్ళినప్పటికీ కూడా 3 times ఈ ప్రైస్ పైన బ్రేక్అవుట్ అయినప్పుడు యావరేజ్కి పైన వెళ్ళింది, వెళ్ళలేదు అనట్లేదు. కానీ మీరు ఆ ట్రెండ్ గమనించారా, ఆల్మోస్ట్ స్టాగ్నెంట్ ట్రెండ్. ఈ ట్రెండ్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే ఈ బ్రేక్అవుట్ ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంది కదా. అదే ఈ పాయింట్లో చూడండి, ఇప్పుడు ఇంతకుముందు ఫెయిల్ అయిన దగ్గరే ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్అవుట్ జరిగినప్పుడు
చాలా పెద్ద మూమెంట్ వచ్చింది చూసారా. ఇక్కడ చూడండి అబోవ్ ద యావరేజ్తో పాటు ఆ ట్రెండ్ చూసారా, వాల్యూమ్ ట్రెండ్, ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో వాల్యూమ్ ట్రెండ్ కూడా అదే విధంగా మూవ్ అయ్యి సస్టైన్ అయింది చూసారా. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ బ్రేక్అవుట్ జరిగినప్పుడు స్మార్ట్ మనీ ఇందులోకి ఎంటర్ అయిందని అర్థం. ఈ పాయింట్లో మీరు ట్రేడ్ ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ చిన్నది పెట్టుకున్నారనుకోండి, పెద్ద మూవ్స్ మనం క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం వాల్యూమ్స్ని బేస్ చేసుకొని అలాగా ఫిల్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా కిందికి పడిపోయేప్పుడు కూడా ఇదే పద్ధతిని ఫాలో అయ్యి మనం గమనించవచ్చు. ఇప్పుడు గమనించినట్టయితే ఈ బ్రేక్అవుట్ తర్వాత కన్సాలిడేషన్ వచ్చింది చూసారా. ఈ కంప్లీట్ కన్సాలిడేషన్లో ఏం జరిగింది, వాల్యూమ్స్ డ్రై అయిపోయాయి చూడండి. దాని అర్థం ఏంటంటే పార్టిసిపేషన్ లేదు ఇక్కడ, దే ఆర్ వెయిటింగ్, వాళ్ళేమీ ఎగ్జిట్ అవ్వట్లేదు అని. స్మార్ట్ మనీ ఎగ్జిట్ అవ్వట్లేదు, వాళ్ళు ఇక్కడ ఎంటర్ అయిపోయిన తర్వాత, ఈ పాయింట్ వరకు ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళ యాక్టివిటీ అనేది తగ్గించుకున్నారు కాబట్టి మీకు ఇక్కడ కన్సాలిడేషన్ అంటూ జరుగుతుందన్నమాట. సో ఈ పాయింట్లో చూడండి, కంప్లీట్గా దీంతో పోల్చుకొని చూస్తే ఇదంతా స్టాగ్నెంట్ వాల్యూమ్ ఉంది, ఈ ప్రైస్ రేంజ్ అంతా కన్సాలిడేట్ అవుతుంది చూడండి. సో మనం ఒకటి ఇన్వెస్టర్గా ఏదైనా వాల్యూమ్స్ని బేస్ చేసుకొని స్మార్ట్ మనీ ఎంటర్ అయిన దగ్గర మనం ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి డాటాను చూసుకొని రైట్ పాయింట్లో కనుక ఎంటర్ అవుతే, మళ్ళీ ఒకవేళ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి, ఇలాగే మనకి ఏదైనా వాల్యూమ్ ఇంక్రిమెంట్ కనబడితే వీళ్ళంతా ఎగ్జిట్ అవుతున్నారని అర్థం, అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వచ్చు, ఇలా చేసుకోవచ్చు. అదే ట్రేడర్స్ ఉన్నారనుకోండి, ఇలా ఒక పాయింట్ బ్రేక్అవుట్ అయిపోయి ఒక పాయింట్కి వచ్చిన తర్వాత వాల్యూమ్స్ డ్రై అవుట్ అయిపోయిన తర్వాత రేంజ్ మీకు కనబడింది అనుకోండి, ఆ రేంజ్లో మీరు ట్రేడ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చినప్పుడు కొనడము, ఈ పాయింట్కి వచ్చినప్పుడు అమ్మడం అనేది షార్టర్ టర్మ్లో చేయొచ్చు ఇలాగా. లేదు అంటే ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు ఈ పాయింట్ కింద పుట్ ఆప్షన్స్ని అమ్మడము, ఈ పాయింట్ కింద ఈ పాయింట్స్ పైన కాల్ ఆప్షన్ని అమ్మడం లాంటివి కూడా ట్రేడింగ్లో చేసి మనం డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో వాల్యూమ్స్ని ఎప్పుడు కూడా మనం కన్సిడర్ చేసేప్పుడు 10 పీరియడ్ యావరేజ్ని వేసుకొని ఆ వాల్యూమ్స్ 10 పీరియడ్ యావరేజ్ పైన ఉంటూ ట్రెండ్ ఎటువైపు ఉంది, ప్రైస్తో పాటు వాల్యూమ్ పైకి పెరుగుతుందా, లేదంటే ప్రైస్తో పాటు వాల్యూమ్ పడిపోతుందా, లేదంటే స్టాగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రైస్లో ఏమైనా మూమెంట్ ఉందా అనేది చూసుకొని దాని ప్రకారంగా ట్రేడ్స్ డిసైడ్ అవుతే మనం మంచి మంచి మూవ్స్, స్మార్ట్ మనీ ఎక్కడ ఎంటర్ అవుతుంది అనేది ముందుగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.